అందరికీ నమస్కారం. ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో షేర్ చేయండి. ఆర్కే సొల్యూషన్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం ఫీల్డ్ స్టాఫ్ సిబ్బంది విద్యుత్ పనులను సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన సేఫ్టీ అవగాహన కల్పించడం, అలాగే విద్యుత్ వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం మరియు విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఫీల్డ్ నాలెడ్జ్ను కూడా అందించడం మా ముఖ్య ఉద్దేశ్యం. సబ్జెక్ట్ నాలెడ్జ్, ఫీల్డ్ నాలెడ్జ్, సేఫ్టీ అవగాహన ఇవే మా లక్ష్యం. ఇక ఈరోజు వీడియోలో ఒక రైతు చేసిన చిన్న అజాగ్రత్త ఎలాంటి ప్రమాదానికి దారితీసిందో తెలుసుకుందాం. విద్యుత్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఆర్కే సొల్యూషన్స్, జ్ఞానం మీ చేతిలో, విజయం మీ సొంతం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. సురక్షితంగా ఉండండి, విద్యుత్ భద్రతను పాటించండి. రైతు ఎల్లయ్య తన వ్యవసాయ బావి దగ్గర మోటార్ ఆన్ చేసి పొలానికి నీరు పెట్టడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. ఎల్లయ్య, మోటార్ స్టార్టర్ దగ్గర వైర్ ఫెయిల్ అయింది కదా, జాగ్రత్తగా చూసుకో. అలాగే, జాగ్రత్తగా చూసుకుంటా. ఎల్లయ్య పొలానికి వెళ్తూ భార్య చెప్పిన జాగ్రత్త మాటను కొద్దిసేపటికి మర్చిపోయాడు. పొలానికి చేరుకున్న ఎల్లయ్య మోటార్ స్టార్టర్ దగ్గరకు వెళ్ళాడు. కాని వైర్ ఫెయిల్ అయిన విషయం గుర్తులేకుండా స్టార్టర్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అంతలో విద్యుత్ ప్రమాదం సంభవించి ఎల్లయ్య కింద పడిపోయాడు. అక్కడే ఉన్న మరో రైతు ప్రమాదాన్ని గమనించి ఎల్లయ్యను నేరుగా తాకకుండా ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికి చర్యలు తీసుకున్నాడు. ఎల్లయ్యను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్కు చూపించారు. మోటార్ స్టార్టర్ దగ్గర వైర్ ఫెయిల్ అయితే చేతితో తాకవద్దు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే సహాయం చేయాలి. విద్యుత్ భద్రత ప్రతి రైతు. మా వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే మా ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన ఎలక్ట్రికల్ వీడియోల కోసం మా ఛానల్తో కలిసి ఉండండి. ధన్యవాదాలు.